కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు, గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు, దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదది. జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడు అనేది అర్థమవుతుంది. ఇది మనం చెప్పట్లా, నేను చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం, చూస్తూ ఉన్నాం. ఈ కడపలో జరగబోయేది దగానాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం. ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని మనందరం వీక్షించాం. ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు, మాజీ మంత్రి గారు కూడా, సీనియర్ శాసనసభ్యుడు, కేంద్ర మంత్రికి మామగారు, ఆయన ఆక్రోశం, ఆయన బాధ, ఆయన వ్యధ చెప్పనలవి కాదు. పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు, ఆవిడ అభిమానులు, వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు. కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధ బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి. అంటే ఒక అధికార పార్టీలో ఈ మినీ మహానాడులో, అదే ఈ ఆక్రోశ నాడులు, కార్యకర్తల ఆక్రోశ నాడుల్లో జరిగినటువంటి ఆ మీటింగులో ఒక్కటంటే ఒక్క చోట కూడా సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు, ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క నాయకుడి గాని, ఒక్క ఎమ్మెల్యే గాని, లేదా ఒక్క కార్యకర్త గాని ఎక్కడ గర్వంగా జబ్బగదలుచుకున్నది గాని, కాలరెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు 26 జిల్లాల్లో. ఒక్కటంటే ఒక్క చోట కూడా. లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి 40 ఏళ్ల ఇండస్ట్రీ, అలాగే ఓ 15-20 ఏళ్ల ఆవేశం స్టారు, లేదా రెడ్ బుక్ స్టారు, వీళ్ళందరూ కలిసి, వీళ్ళ ముగ్గురు కలిసి, లేదా వీళ్ళందరూ మాకు మా అందరికీ పెద్ద బాస్ అని చెప్పుకుంటున్న మోడీ గారు కానీ, వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచిందంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పని ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు. అంటే రాష్ట్రానికి చేయలేదు, లేదా ఏ ఊరికి చేయలేదు, ప్రజలకి చేయలేదు. ఇక ఆయన ఈ ఎమ్మెల్యేల బాధలు చెప్పుకుంటా ఏం మొహం పెట్టుకుని మేము జనాల్లోకి వెళ్ళాలి? పనులు అడుగుతున్నారు, పనులు చేయడానికి డబ్బులు ఎవరు, నిధులు ఎవరు? సిగ్గేస్తుంది. మీరు గనక ఇక డబ్బులు ఇవ్వం, మీకు నిధులు ఇవ్వము అని కనుక చెప్పేసేయండి.
మీరు మాకు ఓటేసి దగాపడ్డారు, మీరు నన్ను మన్నించండి అని చెప్పి మేము ఓళ్ళంపడి తిరుగుతాం జనాల దగ్గరికి అని చెప్పని, ఇదే ఏకైక మార్గం అని చెప్పని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం విఫలమైనట్ట? వీళ్ళు రేపు కడపలో 27, 28, 29 తారీఖుల్లో జరిగేటువంటి అది మహానాడా లేదా నేను చెప్పినట్టు దగానాడా? అలాగే ఇంకొక జిల్లాలో పదవులన్నీ ఒక పార్టీ వాళ్ళకే పోతున్నాయి. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు మనతో కలిసి వస్తే ఎలా అయితే మనం వాటి పీక పిసికి చంపేశామో, రాబోయే రోజుల్లో ఇదే తంతు కొనసాగితే తెలుగుదేశం పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలాగానే నూకలు చెల్లిపోతాయని చెప్పని సాక్షాత్తు ఆ పార్టీ శాసనసభ్యులే మినీ మహానాడులో వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్లగక్కున్న పరిస్థితి ఒక జిల్లా చూసాం. మరొక జిల్లాలో ఇంతకన్నా దిక్కుమాలిన తనంలో మినీ మహానాడు ఎవరైతే జరపాలో దానికి అధ్యక్షత వహించి దాన్ని నడపాల్సిన అధ్యక్షుడే ఆ సభకు డుమ్మా కొట్టాడని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త లబో దిబోమని గుండెలు బాదుకునే పరిస్థితి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వేరు, గతంలో తెలుగుదేశం పార్టీ వేరు. ఇవాళ దిక్కుమాలినతనానికి మారుపేరుగా మారిన తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఆ జిల్లాలో ఆ కార్యకర్త ఏడుపులు పెడబొబ్బలు. శకునం చెప్పే అందరికీ శకునం చెప్పే బల్లికి ఏదో జరిగిందంట. అట్టాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీ పెట్టాను, నేను పార్టీలో ఉన్నాను, పుట్టానని చెప్పేటువంటి ఆయనకి కనీసం ఒక బ్యానర్ కూడా లేదని వాళ్ళ జనం అంతా కూడా గోల అల్లరల్లరి ఒక జిల్లాలో. ఇంకో జిల్లాలో కార్యకర్తలకి కనీసం మర్యాద కూడా లేదు, పలకరించే నాదుడు లేడు. ఎన్నికల ముందేమో జైలుకి వెళ్ళండి, ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవులు అన్నారు. ఇవాళేమో ఎవడికి చిల్లర కొడితే ఆడికే పదవులు వస్తున్నాయి అని చెప్పి ఒక జిల్లాలో ఆక్రోశం. ఇంకొక జిల్లాలో ఆడేవరా బాబు మంత్రి ఆధార్ కార్డు చూపించమంటున్నాడు, పనులకు వస్తే ఆధార్ కార్డు నంబర్ రాసుకుని మీ పనేంటని అడుగుతున్నాడు. కార్యకర్తల దౌర్భాగ్య స్థితి ఇది, పార్టీ ఇట్లా చచ్చిపోతుంది అని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త ఆవేదన. మరొక జిల్లాలో ఆయన మాజీ మంత్రి కుమారుడు, ఆయన ఆక్రోశం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు మర్యాద దొరికింది, ఇప్పుడు కనీసం మర్యాద అనేది లేకుండా పోయింది ఎవరికి. శత్రువు ప్రభుత్వంలోనే మేము మర్యాదగా బతికాం, ప్రభుత్వం రాగానే ఒక ఆయన పసుపు బిళ్ళలేస్తాం, ఆ బిళ్ళల జేబుకు తగిలించుకెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్పెట్ పరిచి పూలు జిమ్మి కుర్చీ వేసి కాపీ టీ ఇచ్చి మీ పని చేసి పంపిస్తారని చెప్పారు. ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారని చెప్పని ఆ మాజీ మంత్రి గారి కుమారుడు ఆక్రోశం, ఆవేదన, బాధ వర్ణనాతీతం పాపం. ఇంత
అంటే రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం నడిపి ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం, ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం. ఆఖరికి జెండా మోసి మీ మాటలు నమ్మి కేసులు కట్టించుకుని జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా తిరుక్షవరం. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఈ మినీ మహానాడుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు వాళ్ళ ఆక్రోశ నాడుల్లో వెళ్లగక్కినటువంటి బాధాతప్త హృదయాలతో కన్నీరు మున్నీరైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక మాధ్యమాల ద్వారా మనందరం కూడా చూసాం. ఇవాళ దివంగత సంపాదకుడు స్వర్గీయ రామోజీరావు గారు అబ్బాయి ఇవాళ పెద్దగా రాశాడు. అసలు మామూలు జాకీ కాదు, అది ఇంపోర్టెడ్ జాకీ. ఆయన చెప్తాడు, ఇది ఎవరో స్టేట్మెంట్ కాదు, వాళ్ళు రాసిందే. అంటే వాళ్ళ యొక్క కథానిక. తెలుగుదేశం పార్టీ విధానంలోనూ సూపర్ 6. ఓరి మీ సూపర్ 6 చల్లకుండా మామూలుగా జనాలకు ఇచ్చిన సూపర్ 6 లేవు, ఇక్కడ మళ్ళీ కార్యకర్తలకు సూపర్ 6 అంట. ఎవడన్నా నమ్ముతాడా? ఏ కార్యకర్త అయినా, ఏ ఒక్క కార్యకర్త అయినా నమ్ముతాడా అంటున్నాను నేను. అంటే వీళ్ల పతనం మొదలైంది అని చెప్పటానికి సాక్ష్యం ఇదొకటిగా మనం తీసుకోవచ్చు. వీళ్ల సంవత్సర కాల అధికారం తర్వాత ఆడిట్ ఏంటయ్యా అంటే, ఈనాడు ఆడిట్, మినీ మహానాడులు అయ్యే మినీ ఆక్రోశ నాడులో ఉన్నటువంటి వీళ్ళ ఆడిట్ ఏం చెప్తుందయ్యా అంటే, పతనం శరవేగంగా జరుగుతుంది, ప్రారంభమైంది అనేది ఎన్ని రిఫ్లెక్షన్స్. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 ఏమైనాయి అంటే, వాళ్ళని దగా చేశారు. నిన్నటిదాకా ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని దగా చేశారు. ఇప్పుడు కార్యకర్తలను కూడా దగా చేయబోతున్నారనేది దివంగత రామోజీరావు గారి కుమారుడు యొక్క కథానికది. ఇది ప్రస్ఫుటంగా అద్దం పడుతుంది. ఇవాళ ఇప్పుడు ఎవరికాడి చూసిన కార్యకర్తలు పొద్దు నుంచి అన్నారు, ఓరి మాకు వద్దులేరా బాబు ఈ సూపర్ 6లు, మాకు పచ్చ బెళ్ళ ఇవ్వలేదు ఎవడు, పచ్చ బెళ్ళెట్టి ఇచ్చినోడు ఏమన్నా పచ్చ బెళ్ళొచ్చుకుని ఆఫీసులకు వెళ్తే పురుగు కన్నా హీనంగా చూస్తున్నారు ఆఫీసుల్లో. మేమేమో ఆడేవాడ మాటలు నమ్మి పచ్చబెళ్ళెట్టుకుని వెళ్తున్నామని చెప్పినేమో ఒక జిల్లాలో మినీ మహానాడులో గోల గోల. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం లేదు. పోనీ వీళ్ళు ప్రగల్భాలు పలికినట్టు, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్టుగా కార్యకర్తలకు ఏమన్నా పొడి చేస్తున్నారా అంటే అది లేదు అని మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరే మూటలు కట్టుకుంటున్నారు. దాంట్లో ఓ చిన్న మూట ఏమో నెల నెల ఆయన ఎవరికో ఇస్తున్నారు తప్పితే, ఆ ముగ్గురికి తప్పితే ఎవరికి ఏ లబ్ధి లేదనేదేమో కార్యకర్తలు ఏడుస్తున్నారని మనకి టీవీలు, పేపర్లు అన్నీ చెప్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి లేదా కార్యకర్తల సంక్షేమానికి దిక్కులేదేమో కానీ రాజ్యహింసకి, పోలీసు వేధింపులకి భారతదేశంలోనే నిలువుటద్దంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది. కస్టోడియల్ టార్చర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్టోడియల్ టార్చర్ అనేది భారతదేశంలో తలమానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
లోకేష్ నాయుడు ఈ ముగ్గురు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ కి దేశంలో తలమానికంగా విరాజిల్లుతోంది. ఇవాళ వాళ్ళకి ఎవరి మీద కక్ష ఉంటే ఏ రకంగా పోలీసుని అడ్డం పెట్టి జైళ్లలో మగ్గదీస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో కళ్ళ కట్టినట్టుగా రోజు నిత్యం సంఘటనలు చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారి కక్ష ఏంటంటే, నేను అప్పుడేదో సోనియా గాంధీతో చట్టాపట్టాలు వేసుకుని చీకట్లో చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో ఉంచాను. నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉంచుతాను, నా అనుభవం అది. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి నన్ను 56 రోజులు లోపల ఉంచుతాడా అని కక్ష. ఇవాళ లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి 2014-19 మధ్యలో లిక్కర్ కేసులో ముద్దాయిగా బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు లేని కేసు ఏదో ఒకటి పెట్టి లేని అవినీతిని లేదా లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం. ఆ తంతులో భాగంగా రోజుకొక ఈనాడు జ్యోతిలో చంద్రబాబు చెప్పింది రోజుకోటి రాస్తారు. ముందు విజయసాయిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ చేశాడు, విజయసాయిరెడ్డిని కటకటాలు ఓచలు లెక్కెట్టిస్తామని చెప్పి రాయించారు. విజయసాయిరెడ్డి పాత్ర పార్టీలోంచి వెళ్ళిపోగానే వెంటనే రాజకేశిరెడ్డిదే మొత్తం ప్రధానమైన పాత్ర, మొత్తం కర్త కర్మ క్రియే అంతా అతనే అని చెప్పి ఇంకొక రోజు రాస్తారు. మరొక రోజు రాస్తారు జగన్మోహన్ రెడ్డి మొత్తం దొరికేశాడు, అరెస్ట్ చేయటమే, గజగజలాడిపోతున్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకోళ్ళు రాస్తారు. ఇంకో రోజు రాస్తారు ఇదే ఈనాడు ఇదే జ్యోతి. అరే నిన్న మొన్న ఈ రాశాం కదా, మనకు సిగ్గుండాలి కదా. మన పేపర్లో నిన్న మొన్న ఒకటి రాసి మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఎట్లా రాస్తాం అనేది ఏ మాత్రం ఇసుమంత కూడా బిడిగి పడకుండా మరి భగవంతుడు పెట్టలేదు. మళ్ళీ ఏం రాస్తారు, ఈ మొత్తం నగదు మొత్తాన్ని బంగారం కొన్నారని రాస్తారు ఒకరోజు. ఇంకో రోజు చెప్తాడు ఓ ఫారెన్ వెళ్ళిపోయింది మొత్తం డబ్బులని, దుబాయ్ వెళ్ళిపోయినాయి డబ్బులని రాస్తాడు. ఇంకెవడో పాత్ర అంటారు. మరొక రోజు రాస్తారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మొత్తం కీలకం, డబ్బులు మొత్తం వాళ్లే, మొత్తం స్క్రీన్ ప్లే కథ స్క్రీన్ ప్లే మొత్తం వసూళ్లంతా ఆళ్లే అని చెప్పి రాస్తారు. మళ్ళీ వాళ్ళు రాస్తారు మొత్తం మిథున్ రెడ్డే, కర్త కర్మ క్రియ అంతా కూడా మిథున్ రెడ్డే. మిథున్ రెడ్డి ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ కంపెనీలోకి తీసుకుని ఆ కంపెనీ నుంచి అసలు నాయకుడికి ఇచ్చేవాడని రాస్తారు. సిగ్గుపట్టం కానీ అరే రోజుకో రకమైన స్టోరీ రాయటం ఏంటి అంటే ఇదంతా ఎట్లా అంటే ఎవరన్నా కథ రచయిత ఒక స్టోరీ పట్టుకుని హీరో దగ్గరికి వెళ్ళాడనుకోండి, ప్రొడ్యూసర్ దగ్గరికో, ఆ లైన్ మార్చి ఇది బాగాలేదంటే మళ్ళీ వచ్చి తెల్లారి ఇంకో లైన్ మార్చి తీసుకెళ్తాం, ఇంకో పాత్రను చంపేయటం, కొత్త పాత్రను సృష్టించడం. దానికి దీనికి తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. రోజుకొక కథ వండి వార్చడం ఈనాడు ఆంధ్రజ్యోతి. పోలీసులు ఇంకోటి రాస్తారు రిమాండ్ రిపోర్టులో. నిన్న మొన్న రాస్తాడు ఎన్నో లక్షల కోట్ల పేజీల మెమరీని మొత్తం ధ్వంసం చేశారు,
కీలక ఆధారాలన్నీ నాశనం చేసేశారు. ఆధారాలు లేకుండా మీకు అసలు